గైజ్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన లైగర్ ద విజయ్ దేవరకొండ రౌడీ కింగ్డమ్ మూవీ ఎస్టర్డే రిలీజ్ అయింది. సో దాని రివ్యూ ప్లాన్ చేశాను. సో మీరు ఖచ్చితంగా చూడండి, జెన్యూన్ రివ్యూ ఇస్తాను. సో ఇంకొకటి మెయిన్ ఏంటి అంటే, దీంట్లో నేను అర్జున్ రెడ్డిది పాస్ట్లో నా ఫొటోస్ ఉండే, సో అది నేను ఇందులో కూడా థంబ్నెయిల్లో పెడతాను. అది కూడా ఎలా ఉందనేది కమెంట్ చేయండి, చూడండి, వాచ్ చేయండి. ఖచ్చితంగా జెన్యూన్ రివ్యూ ఇస్తాను. ఓకేనా, వాచ్ ఇట్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే క్యాల్విన్ పప్పీ వ్లాగ్స్. గైస్ 3 days అయింది వీడియో చేయక. వ్యూస్ అయితే మంచిగా వస్తున్నాయి గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ కూడా కొంచెం పెరుగుతున్నారు, 1-2. సో ప్లీజ్ గైస్, నన్ను కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. నేను కూడా మీకు మంచి కంటెంట్లు ఇస్తాను. మంచి కంటెంట్లు ఉండడం బట్టే కదా మీరు వ్యూస్ వస్తున్నాయి. సో ప్లీజ్ నన్ను కూడా సపోర్ట్ చేయండి. నేను కంటిన్యూస్గా వీడియోస్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇప్పుడు చేసే 35 వీడియోస్ కంటిన్యూగా డైలీ బ్లాగ్ లాగా తీస్తూనే ఉన్నాను. సో నా కష్టానికి కూడా మీరు ఒక ప్రతిఫలం చూపించండి. మీ ద్వారానే వస్తుంది అది. ఏదున్నా నేను సక్సెస్ అయినా, నేను డౌన్ అయినా, జీరో అయినా, హీరో అయినా మీ వల్లనే. మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోను నేను. ప్లీజ్ గైస్, సపోర్ట్ మీ. ఈరోజు టాపిక్ అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూడండి, వాచ్ చేయండి. గైస్ నేనైతే కింగ్డమ్ మూవీ సాంగ్స్ పెట్టుకొని వింటున్నాను, చూడండి. సో గైస్ రివ్యూ వచ్చేసి, మూవీ వచ్చేసి సూపర్ అని ఒకరు, ప్లస్ యావరేజ్ అని ఒకరు, బ్లాక్ బస్టర్ అని మరియు ఇంకొకరు, ప్లస్ నార్మల్ అని ఇంకొకరు, అటర్ ఫ్లాప్ అని ఇంకొకరు. ఏది నిజం, ఏది నమ్మాలి జనాలకు, నాలాంటి తెలియని వాళ్ళకు. నేనైతే మూవీ చూడలేదు, నిన్న రిలీజ్ అయింది. టికెట్స్ కోసం చూశాను, బట్ అంటే నేను లేట్గా ట్రై చేశాను, బట్ అందు గురించి టికెట్స్ దొరకలేదు. మా ఫ్రెండ్స్ వెళ్ళారు, వాళ్ళని కూడా సజెస్ట్ చేసుకున్నా, ప్లస్ యూట్యూబ్లో సెర్చ్ చేశా. బట్ మెయిన్గా చెప్పాలి అంటే, అసలు విజయ్ దేవరకొండ ఏంటి అంటే, మెయిన్గా మైండ్ అండ్ బాడీ అనేది సూపర్ అసలు. ఎందుకంటే ఇగో లీన్ బాడీ మెయింటైన్ చేయడం అనేది నాట్ ఏ జోక్. ఆయన ఎప్పుడు లావు ఉన్నాడు అని చెప్పి నేను చెప్పట్లేడు. ఆయన ఎప్పుడు పెళ్లి చూపుల మూవీ దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు వచ్చేసి ఆయన ఎప్పుడు అలానే ఉన్నాడు. ప్లస్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో కూడా ఆయన అట్లనే ఉన్నాడు, ఎప్పుడు లావు ఉన్నది లేదు. యాక్చువల్గా అతను లీన్ బాడీ మొత్తము ఆయన జీన్సే లీన్ బాడీ. యాక్చువల్గా కొంచెము మంచి వర్కౌట్ చేసి, మంచి డైట్ తీసుకొని, మంచి ప్రోటీన్ తీసుకొని చేసిండు అనుకో, ఆల్రెడీ బల్క్ అయిపోతుంది బాడీ అనేది. నాది వచ్చేసి మనదిగో లీన్ బాడీ అనేది ఇలా ఉండదు. సో మీకు కనిపిస్తుందో లేదో, ఇది చూపిస్తాను ఆగండి. లీన్ బాడీ అనేది ఇలా ఉండదు. సో నాది వచ్చేసి కొంచెం బల్కీగా ఉంది కాబట్టి నాది ఈ లుక్ కనిపిస్తుంది. కొంచెము లీన్ బాడీ వేసుకుని అనుకోండి, నాకు కూడా ఇంత కనిపిస్తాయి. నాది 17.5 ఉంటుంది నా బైసెప్స్ సైజు. సో అతనిది అంత ఉండదు, బట్ ఉండకున్నా కానీ అలా కనిపిస్తుంది. సో మనకి ఇప్పుడు బైసెప్స్ మన సైజ్ మ్యాటర్ కదా యాక్చువల్గా. సో గైస్ మూవీ అయితే సూపర్ ఉందని చెప్పి మా ఫ్రెండ్స్ అయితే చెప్పారు. ఖచ్చితంగా వాచ్ చేయండి. ఎందుకంటే ఆయన లైగర్ మూవీలో పాపం మస్తు అంటే మస్తు 6 ప్యాక్ తీసి అంతా పాన్ ఇండియా మూవీ తీసిన తర్వాత నెక్స్ట్ బ్లాక్ బస్టర్ వచ్చేసి ఖచ్చితంగా కొట్టాలనే ఉద్దేశంతో మంచి స్టోరీ తీసుకొని, మంచిగా ఆలోచించి, దాని తగ్గట్టు ఆయన హెయిర్ స్టైల్ అండ్ బియర్డ్ ప్లస్ బాడీ ఒక ఫిజిక్ని మెయింటైన్ చేసుకుంటూ, మంచి లీన్ బాడీ ఫిజిక్ని మెయింటైన్ చేసుకుంటూ మంచిగా అరే ఈ మూవీకి నేను సూటబుల్ కావాలని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా ట్రై చేశాడంట. నిజంగా అంత కాన్సన్ట్రేషన్ పెట్టి చేయడు కూడా అసలు సూపర్. అసలు అంటే నార్మల్గా తీస్తారు, బట్ అసలు మన టాలీవుడ్లో యాక్చువల్గా నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, టాప్ 5లో ఉన్నాడు అసలు యాక్చువల్గా. ఎందుకంటే ఇతన్ని చూసి ఇన్స్పైర్ బాలీవుడ్ వాళ్ళ అయ్యారు, ఎందుకు, అర్జున్ రెడ్డి వల్ల. సో మనం టాలీవుడ్ అనేది, మన తెలుగు వాళ్ళం అనేది తోపు కదా ఇప్పటికైనా. ఇంతకుముందు బాలీవుడ్, కాలీవుడ్ వాళ్ళని వీళ్ళని చూసి, హాలీవుడ్ చూసి మనము కాపీ చేస్తుండే. బట్ ఇప్పుడు టాలీవుడ్ని చూసి కాపీ చేసేంత ఎదిగామంటే మనం ఎంత అడ్వాన్స్లో ఏఐ టెక్నాలజీలో ఉన్నాం మనం ఇప్పుడు. కానీ సూపర్ అసలు. హ్యాట్స్ ఆఫ్ టు టాలీవుడ్ ఇండస్ట్రీ, అందరు సపోర్ట్ చేస్తున్నందుకు అతనికి చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్గా వచ్చేసి అతను తెలంగాణ, సో మనం కంపల్సరీ సపోర్ట్ చేయాలి. ఎందుకనంటే మనం తెలంగాణలో హీరోస్ వచ్చేసి చాలా తక్కువ. అంటే ఆంధ్రోలని మనం పాయింట్అవుట్ చేసి వాళ్ళని మేనేజ్ చేయట్లేను, బట్ మనకున్న ఉంటుంది కదా, మన ఫ్యాన్ ఫాలోయింగ్ అయినా, ప్లస్ మన తెలంగాణ అని చెప్పి మనం చెప్పుకోవడానికి ఉంటుంది కదా. సో అదేనమాట. ప్లస్ దీంట్లో మెయిన్ రోల్ వచ్చేసి సత్యదేవ్ గారు.
అతను బ్రదర్ రోల్ అని చెప్పి నేను చూశాను, మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు, సూపర్ అంటే సూపర్. ఆయన అల్టిమేట్, అసలు ఆయన యాక్టింగ్ అయితే వేరే లెవెల్. అసలు బ్లఫ్ మాస్టర్ మూవీ చూస్తే అసలు అల్టిమేట్ అంటే అల్టిమేట్. అసలు ఆయనకి ఆ మూవీ నుంచే ఫిదా అయిపోయిన ఆయన ఏ మూవీలో ఉన్నా కానీ ఆయన ఏమంటారు, ఆయన కథకు న్యాయం చేసేస్తాడు. ఆయన ఏదైతే కంటెంట్ తీసుకుంటాడో ఆయన స్టోరీలో, ఆ కథకు అనేది ఖచ్చితంగా ఆ స్టోరీకి అనేది న్యాయం 100కి 200% చేస్తాడని నేను అనుకుంటున్నా నా రివ్యూలో. ప్లస్ భాగ్యశ్రీ న్యూ హీరోయిన్, తను వేరే మూవీలో యాక్ట్ చేసిందో నాకైతే తెలియదు, కానీ ఇందులోనే కనిపించింది, ఇందులోనే ఫోకస్ అయింది కాబట్టి తను కూడా ఓకే మంచిగా ఉంది, తనది కూడా మంచిగా ఉంది అని చెప్పి, రోల్ మంచిగా ఉందని చెప్పి చెప్పారు. ప్లస్ దీనికి తోడు సత్యదేవ్ గారు ప్లస్ విజయ్ దేవరకొండ ఇద్దరు కలిసి ఒకటైతే నెక్స్ట్ లెవెల్లో ఈ మూవీని తీసుకెళ్ళింది అనిరుద్ధ్. మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ అంట. అదే ఇప్పుడు ఫస్ట్ నేను సాంగ్ పెట్టుకొని చూసింది అదే. నేను యాక్చువల్గా దీంట్లో నా కార్లో FM రేడియోలో వినేటప్పుడు వచ్చేసి ఆ మూవీ పెట్టాను ఫస్ట్. అరే ఇది ఏ మూవీ అన్నట్టు అనుకుని, అంటే బీట్ అనేది హెవీగా ఉంటుంది. ఆ బీటు పెట్టాలి అని అంటే మన అనిరుద్ధ్ గారితోనే అవుతుంది. సో అతనికి యాడ్సాప్ నిజంగా. సో అతను ఏం సాంగ్ తీస్తాడో కానీ అసలు నెక్స్ట్ లెవెల్. అసలు నిజంగా ఆయనకి యాడ్సాప్ చెప్పాలి. అసలు ఏం చేస్తాడో ఏంది అనేది జనాలకు అన్నీ అట్రాక్ట్ చేసేస్తుండు ఆయన. చూడండి అనిరుద్ధ్ మ్యూజిక్, అనిరుద్ధ్ సాంగ్స్ అని కొట్టండి ఒకసారి, ప్రతి ఒక్క సాంగ్ నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంకా అది దానికి తిరిగి ఉండదు ఆయన మూవీస్ అన్నీ. అందు గురించి ఆయన తక్కువ ఏజ్ ఉన్నా కానీ ఆయన ఇట్లా లేచిపోయిండు అనమాట. సో బ్లాక్ బస్టర్ మొత్తానికైతే విజయ్ దేవరకొండ అనుకున్నది నెరవేరింది. సో బ్లాక్ బస్టర్ అయితే అయింది. నిన్న ఆల్రెడీ సక్సెస్ మీటింగ్ సత్యదేవ్ ప్లస్ మన విజయ్ దేవరకొండ ప్లస్ భాగ్యశ్రీ వీళ్ళందరూ కలిసి కేక్ కటింగ్లో పార్టిసిపేట్ చేశారు. సో ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ అయిపోయింది. దీనికి ఇంకా మసాలా కలిపింది, ఇంకా మంచిగా, అంటే మనం మసాలాలు అంటే టేస్ట్ చేసింది మన డిప్యూటీ సీఎం గారు ఫ్రమ్ ఆంధ్ర, పవన్ కళ్యాణ్ గారు. దీనికి మంచిగా మళ్ళీ దీనికి బ్రేక్ ఇద్దామని చెప్పి, దీనికి సపోర్ట్ చేద్దామని చెప్పి ఆయన ఆలోచించుకొని మళ్ళీ మన ఏం చేసిండు, ప్రమోషన్కి వచ్చిండు. సో హ్యాట్సాప్ టు పవన్ కళ్యాణ్ గారు. సో మీరు ఇలానే ఖచ్చితంగా టాలీవుడ్ హీరోస్ కానీ యాక్టర్స్ కానీ మీరు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మీరు పెద్ద పొజిషన్ వాళ్ళు కదా, చిరంజీవి గారైనా మీరైనా, ఇక చాలామంది నాగార్జున గారైనా ఇంకా చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ ఎలాంటి క్యాష్ ఫీలింగ్స్, ఎలాంటి మన ఏమంటారు హరాస్మెంట్స్ ఏవి లేకుండా మీరు మంచిగా ఇట్లనే జనాలలో కలిసిపోవాలి, జనాల నుంచి ప్రేమ పొందాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నేనే కాదు, నాలాంటి వాళ్ళు కోరుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఇప్పుడు మనం కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే నేను మూవీ చూడలేదు, మూవీ చూసిన తర్వాత నేను ఖచ్చితంగా మళ్ళీ ఇదే కింగ్డమ్దే రివ్యూ ఇవ్వడానికి నేను ట్రై చేశాను. సో ఈరోజు వెళ్ళే ప్లానింగ్ ఉంది. యాక్చువల్గా నిన్న వచ్చేసి మూవీ రిలీజ్ అయింది. సో నిజంగా మిస్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది. మా బ్రదర్ కూడా వెళ్ళాడు, బట్ నైట్ షోకి వెళ్ళాడు. సో లేట్ అయిపోతుందని చెప్పి నేను అడగలేదు. ఇప్పుడు లేస్తాడు ఒక 11:30 12కి. సో అడుగుతాను ఎట్లా ఉంది ఏంది అనేది. సో నిజంగా 6 ప్యాక్ మెయింటైన్ చేయడం, ఒక 0 సైజ్ మెయింటైన్ చేయడం అనేది నాట్ ఎ జోక్ గైస్. నేను కూడా చెప్పాను కదా, పాత వీడియోలు చూసిన వాళ్ళకు తెలుస్తుంది. నేను 2009 2010 నుంచి వర్కౌట్ చేస్తున్నాను. బట్ స్టమక్ మెయింటైన్ చేయడం, 6 ప్యాక్ మెయింటైన్ చేయడం అనేది నాట్ ఏ జోక్. సో అదొక్కటి. అంటే నేను ఫిట్నెస్, నేను ఆల్రెడీ జిమ్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. కాబట్టి విజయ్ దేవరకొండని లైక్ చేసేది అయితే ఒక 50% దానివల్లనే. సో అతని డైట్ అయినా, దాని ఫిజిక్ అయినా సరే, హెల్దీగా ఉండడం అయినా సరే, సో అలా అన్నమాట. యువర్ పర్సనల్ వాళ్ళవి. సో నాకైతే అది నచ్చింది. మొత్తానికైతే ఏముంది గైస్, మొత్తానికి మనోడు విజయ్ దేవరకొండ అనుకున్నది చేసేసాడు. సో బ్లాక్ బస్టర్ అయింది. కంగ్రాచులేషన్స్ టు విజయ్ దేవరకొండ గారు నా తరఫు నుంచి, మా సబ్స్క్రైబర్ తరఫు నుంచి. సో మీరు ఇలానే మంచి స్టోరీస్తోని, మంచి కంటెంట్తోని మీరు మా ముందుకు వచ్చి ఇలానే ఎంటర్టైన్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. వన్స్ అగైన్ విజయ్ దేవరకొండ గారు ప్లస్ సత్యదేవ్ గారు, భాగ్యశ్రీ గారు ప్లస్ వాళ్ళ డైరెక్టర్ గారుకి కంగ్రాచులేషన్స్ హార్ట్లీ. సో ఇదన్నమాట గైస్ టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ టు AJ Calvin Puppy Vlogs. బాయ్, టేక్ కేర్, స్టే హెల్దీ, స్టే స్ట్రాంగ్.